సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యని చెక్కులు మన చేవేళ్ళని ఇబ్బంది పడకూడదు. హాస్పిటల్ బిల్స్ తీసుకొస్తే ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న పిఏకు మరీ చెప్తుంటాడు. ఎవరైనా ఏ గ్రామం నుండి వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి పెడితే ఖచ్చితంగా వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్స్ ఉన్నాయో అప్పుడు ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయో మిగతా నియోజకవర్గంలో ఇంత తొందరగా వస్తాయో రావాలని మన నియోజకవర్గంలో వారం 10 రోజులకు ఒక్కొక్క మండలంలో ఖచ్చితంగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ మన ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారి పిఎలను సెక్రటరీకి పంపించి తొందరగా వచ్చే విధంగా మన కృషి చేస్తున్నాడు. ఆయనకు మనం సపోర్ట్లతో ఆహ్వానించాలని ధన్యవాదాలు తెలుపాలని. అదేవిధంగా ఏదైతే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామో గ్రామ సభల్లో రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ రైతు భరోసా కానీ ఈ మధ్యకాలంలో రైతు రుణమాఫీ జరిగింది. మహిళలు ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇస్తుంది. ఆర్టీసీ బస్సులో మీరు ఎంత ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితం వస్తున్నది. 500కే సిలిండర్ వస్తుంది. మా మహిళా సోదరులు ఈ రోజు ఈ చెక్కులు తీసుకుపోయి మన గ్రామాల్లో 10 మంది ఎక్కడున్నా కూడా మీ తోటి వాళ్ళు ఎవరన్నా కూడా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మన ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తుందో 6 గ్యారెంటీలతో పాటు ఈ మధ్యకాలంలో కొత్తగా ఏవైతే స్కీములు తెస్తుందో ఖచ్చితంగా మన గ్రామాల్లో తెలిపే బాధ్యత మన మహిళా సోదరుల మీదనే ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేటి షాబాద్ మండలిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీ కార్యక్రమం ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందాలన్న సంకల్పంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మొన్ననే మరి రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇల్లు లేని వారికి ఇల్లు, రైతు బంధు, రైతు భరోసా ఇవన్నిటితో పాటు ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందాలన్న సందర్భంతో ఈరోజు షాబాద్ మండలంలో కళ్యాణ లక్ష్మి 34 కళ్యాణ లక్ష్మి చెక్కులు, 7 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రతి స్కీము ప్రతి పేదవాడికి అందాలన్న సంకల్పంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బి లక్ష్మి లేట్ నర్సింగ్లో రుద్రారం విలేజ్ పల్లి కూడా కె రమేష్ తీసుకుందా శంకర్ మద్దూర్ కె శంకర్ మద్దూర్ కె శంకర్